గౌరవ అతిథిగా ఆదరణీయులు మండలి బుద్ధప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వపు స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి పెద్దలు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శాసనసభ ఉపసభాపతిగా విశిష్టమైనటువంటి సేవలు అందించారు. మన భాషాసున్నటువంటి మనిషి గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారికి సాదర స్వాగతం. అలాగే ఇవాళ కార్యక్రమానికి ఆత్మీయంగా విచ్చేసినటువంటి పెద్దలు బ్రహ్మానందం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు స్థాపించి నటనకు మరో చిరునామా చెప్పినటువంటి అత్యుత్తమ బ్రహ్మానందం గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారికి స్వాగతం. అలాగే ప్రముఖ దర్శకులు గౌరవనీయులు తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక నిర్మాతగా, దర్శకుడిగా, మనకి పరిశ్రమలో ఒక పెద్ద దిక్కుగా ఉండేటువంటి ఆదరణీయులు తమ్మారెడ్డి భరద్వాజ గారికి సాదర స్వాగతం. ఒక విశిష్టమైన కూడాను జీవిత చరిత్ర, అది కూడాను ఛాయాచిత్రాలతో ఒక వెరైటీగా భిన్నంగా ఉండేటువంటి పుస్తకం కనుక వారి కుటుంబం నుంచి ఒక ప్రతినిధిగా మనం ఈ కార్యక్రమాన్ని స్వాగతించుకుందాం. ఇప్పుడు మీ అందరి కరతాళ ధృనాయకుడు శ్రీ సంజయ్ కిషోర్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మొట్టమొదట ప్రార్థన. చాలా సంవత్సరాల నుంచి సినీ పరిశోధన రంగంలో ఉన్న పుస్తకాలు తీస్తున్నా. చిన్నప్పటి నుండి ఎవరినైతే చూసి పెరిగామో, ఎవరినైతే ఆరాధించామో, అటువంటి నేను చేసిన ఒక పనిని మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి ఆవిష్కరిస్తున్నారంటే ఇంకా చాలా ఈ జీవితానికి అన్నంత ఆనందంగా ఉంది నాకు. మాటలు అస్సలు రావట్లే, అంటే చాలా మాట్లాడాలనిపిస్తుంది, ఇలాంటప్పుడు మాటలు ఉండవు. వారికి వేదికపై నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారిని స్వాగతం పలుకుతూ నాకు ఈ పరిశోధన క్రమంలో ముఖ్యంగా పాతవారి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ కలగటం, వారికి సంబంధించినటువంటి అనేక విశేషాలు, ఛాయాచిత్రాలు సేకరించటం. చాలామంది ప్రముఖులకి ఇదంతా తెలుసు. నేను అనేక ఫోటో ఎగ్జిబిషన్స్ని, అసలు ఫోటో ఎగ్జిబిషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం, ఫోటో బయోగ్రఫీస్ అనేది కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం. అయితే ఈ ఫోటో బయోగ్రఫీ అనే కాన్సెప్ట్ చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక్క ఫోటో కావాలంటేనే చాలా కష్టపడాలి. ఒక్కొక్కసారి ఆ ఒక్క ఫోటో కోసం, ఇప్పుడు సపోజ్ మహానటుడు అనేది ఎస్వి రంగారావు బయోగ్రఫీ తీసుకుంటేనే ఫోటో బయోగ్రఫీ, అందులో చాప్టర్ వైజ్ వెళ్ళాం. అంటే వారి బాల్యం ఏంటి, వారు ఎక్కడ పుట్టారు, వారికి బ్రేక్ ఏంటి, ఫస్ట్ ఇదేంటి, తర్వాత వారు సినిమా లైఫ్ ఏమేమి హిట్స్ నటించారు, ఆ తర్వాత తమిళ్ మూవీస్ ఏంటి, ఆ తర్వాత వారి ఇతర భాషా చిత్రాలు ఏంటి, వారి రచయితగా ఏంటి, వారి అవార్డ్స్ ఏంటి, వారి ఫ్యామిలీ ఏంటి, అన్నీ ఒక చాప్టర్ వైజ్గా వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ తమిళ్ స్టిల్స్ ఉన్నాయి, తమిళ్ సినిమా స్టిల్స్ నా దగ్గర ఎందుకు ఉంటాయి, నాకు అవసరం లేదు, అంటే కలెక్షన్ చేసినా ఇక్కడ నాకు వేస్ట్. కానీ ఇప్పుడు ఆ తమిళ్ స్టిల్స్ కోసం చెన్నై వెళ్ళటం, అక్కడ 4 సార్లు వెళ్ళే, మొత్తం అక్కడ వెళ్ళే కొన్ని రోజుల పాటు ఉండటం. ఈ రోజున మరి అప్పటి స్టిల్ ఫోటోగ్రాఫర్ లేరు, ఎవరూ లేరు. అవన్నీ వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళేమో ఆ మేడం ఎక్కడో అంత పడేశారండి, ఆ చూడాలి, అందులో ఎస్వి రంగారావు గారిని గుర్తుపట్టాలి. ఇది ఎంత టఫ్ జాబ్ అంటే, అలాగే ఎక్కడో విజయనగరంలో ఎవరో 4 ఫోటోలు ఉన్నాయండి, లేదా వైజాగ్లో ఇద్దరి దగ్గర 2 ఫోటోలు ఉన్నాయండి అంటే ఎవరో చెప్తే వెళ్ళిపోవటం. ఇట్లా ట్రావెల్ చాలా కష్టపడి, చాలా టఫ్ జాబ్. మన దగ్గర ఉన్న విషయాన్ని రాసుకుంటూ వెళ్ళటం చాలా ఈజీ ఒక రచయితగా. బట్ ఇట్లా రూపొందించడం, అందుకని అనుకుంటా మనకి ఇండియాలో ఫోటో బయోగ్రఫీస్ చాలా తక్కువ. సో ఏదైనా ఇంత టఫ్ జాబ్ని లాస్ట్ ఇయర్ నేను నేను పుస్తకం చేసినప్పుడు కూడా ఉపరాష్ట్రపతి వారిలు వెంకయ్యనాయుడు గారు ఆవిష్కరిస్తే ఎంతో ఆనందం వేసింది. అలాగే ఈ పుస్తకాన్ని చేయటం అనేది ఆ ఎస్వి రంగారావు గారికి ఒక నిజమైన ఘన నివాళి అని అనిపిస్తుంది. అలాగే ఆ పుస్తకానికి ఒక నిజమైన గౌరవం దక్కింది అనిపిస్తుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఒక నిండుదనం వచ్చింది వారు రావటం వల్ల. అలాగే నా జీవితానికి కూడా ఒక ధన్యత లభించిందని నేను ఫీల్ అవుతున్నాను. మరొక్కసారి చిరంజీవి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈ పుస్తకం చాలా టెన్షన్గా ఉంది సార్. మా బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు, ఆలి గారు సొంత తమ్ముళ్ళలాగా నన్ను అలా సాకి నన్ను అలా పెంచుతూ ఉంటారు.
వారు అలాగే పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎప్పుడు భుజం తట్టి ప్రోత్సహిస్తూ ఇటువంటి వాళ్ళు పెద్దల సమక్షంలో రావికొండలరావు గారు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇటువంటి పెద్దల సమక్షంలో ఈరోజు జరగటం చాలా ఆనందం. అలాగే ఈ పుస్తకం ఎవరు అంటే దీన్ని ప్రోత్సహించాలి. ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎప్పుడో పోయారు, ఇప్పుడు 45 ఏళ్ళు అయింది ఆయన పోయి, ఇప్పుడు ఆయన మీద ఇంత ఖర్చు పెట్టి ఇన్ని పుస్తకాలు వేస్తే ఏముంది అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ జాతికి నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి, ఈ మిగిలిపోతాయని ముందుగా నన్ను ఎప్పుడు ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు, 2 రమణాచారి గారు. ఆ ఇద్దరు కూడా సార్ హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు కూడా ఏదన్నా అంటే ఇప్పుడు ఎందుకయ్యా అంటే మేము ఆగిపోతాం, లేదు ఇది చెయ్యాలి అని ప్రోత్సహించేది వీళ్ళిద్దరు. సో వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మండలి బుద్ధప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈరోజు కృష్ణా జిల్లా నుండి ఈ కార్యక్రమానికి వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఇక ఆర్థికపరమైనటువంటి ఒక విషయానికి వస్తే, తాను కిమ్స్ అనే ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఎమ్మెల్యే చేసి వారికి ఆంధ్ర నాటక కళా పరిషత్ అనే ఒక దానికి ఊతం ఇస్తూ ఆర్థికంగా తనకున్నది మొత్తం కూడా ఎంత ఇలాంటి కళలకు పెట్టాలి అనే ఒక అంశంలో పెద్దలు ముందుండే వ్యక్తి బొలినేని కృష్ణయ్య గారు. వారికి మన అక్కినేని బుక్కి వారు చేశారు. అలాగే ఈ పుస్తకానికి కూడా వారు ముందుండి వారు ఇలాంటి మహానుభావులు భవిష్యత్ తరాలకు తెలియాలి అని ప్రోత్సహించినందుకు బొలినేని కృష్ణయ్య గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుని వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సార్. కాదు సార్ అంటే మళ్ళీ నాకు మైక్ రాదేమో. సరే ఎస్వి రంగారావు గారితో నటించినటువంటి ఎస్వి రంగారావు సెంటినరీని చాలా వెనకుండి నాకు ప్రోత్సహించారు రంగనాథ్ గారు. వారి డ్యూటీలో ఎంత బిజీగా ఉంటారు, అవసరం లేదు ఇలాంటివన్నీ పట్టించుకోవాల్సిన పని, కానీ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవి పాడి గారు ఒక రైల్వేలో ఇప్పుడు IRTS. రోజు సంజయ్ కిషోర్ గారు మహానటుడు ఎస్వి రంగారావు గారి జీవిత చిత్ర మాలికని ఆవిష్కరించే మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. తెలుగు సినీ విజ్ఞాన సరస్సు అనదగ్గ వ్యక్తి సంజయ్ కిషోర్. తెలుగు సినీ పాత్రికేయుడిగా ఆయన జీవితాన్ని ప్రారంభించి సినీ నటుల ఛాయాచిత్రాల్ని పెద్ద ఎత్తున సేకరించి వాటిని ప్రదర్శనకి పెట్టచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి కూడా సంజయ్ కిషోర్. ఆయన గతంలో మన అక్కినేని పేరిట అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటో బయోగ్రఫీని తీసుకురావటం జరిగింది. ఈ రోజున విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి ఈ చిత్ర జీవిత కథని ఇవాళ జాతికి అందించటం చాలా సంతోషదాయకమైన విషయం. అయితే దీన్ని రూపొందించారు, ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, నాకు తెలుసు. ఎందుకంటే ఫోటోలు సేకరించడం ఒక ఎత్తు అయితే దాన్ని ముద్రించడం మరొక ఎత్తు. చాలా పెద్ద ఎత్తున ధనవ్యయంతో కూడుకున్న పని. కానీ బొల్లినేని కృష్ణయ్య గారు లాంటి పెద్దల యొక్క సహకారంతో దాన్ని ఆయన పూర్తి చేశాడు. అయితే ఆయన ఒక కోరిక ఏంటంటే ఈ గ్రంథాన్ని చిరంజీవి గారి చేతుల మీద మాత్రం ఆవిష్కరించాలని చాలా రోజుల నుంచి తపన పడుతూ ఈ రోజున దాన్ని సాకారం చేసుకున్నాడు. మనం చూసాం ఎంత ఆనందపడ్డాడు సంజయ్ కిషోర్. అందుకు ప్రత్యేకించి చిరంజీవి గారికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాలి అన్నది ఆయన కోరిక అయితే ఈ గ్రంథాన్ని ఆవిష్కరించే అర్హత ఆయనకి తప్ప తెలుగు జాతిలో మరొకరు లేదన్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం. ఎస్వి రంగారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
మొట్టమొదటగా అంతర్జాతీయ స్థాయిలో జకర్తాలో ఉత్తమ నటుడుగా అవార్డును సేకరించిన ఏకైక తెలుగువాడు ఎస్వి రంగారావు గారు. ఆ రకంగా వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఒక నటనకి ఒక గుర్తింపు తెచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక కీర్తిదాయకమైన వ్యక్తి ఎస్వి రంగారావు గారు. వారు అవార్డు సేకరించి నర్తనశాల సినిమాకి మద్రాసు విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటగా ఆయనకి దండ వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదొక ఎత్తు అయితే, కేవలం తెలుగువారి సొత్తు అని చెప్పి తెలుగు జాతిలో పుట్టాడని చెప్పి మనం గర్విస్తాం. కానీ ఆయనకి అభిమానులు తమిళనాట మాత్రమే ఎక్కువ ఉన్నారన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున పత్రికలు ఒక వార్త రాశాయి, ఎస్వి రంగారావు గారు వస్తే ఆయన ఘన స్వాగతం పలికి ఆయన ఇంటి వరకు పెద్ద ఊరేగింపుతో తీసుకుంది తమిళ ప్రజలు. అక్కడ తమిళ గొంతుకులు వినిపించా కానీ తెలుగు గొంతులు అంత వినిపించలేదని చెప్పని వార్తల్లో పత్రికలో రాశారంటే తమిళ జాతి కూడా ఆయన ఎంత గౌరవించిందో ఎంత అభిమానించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత భాషలకు అతీతంగా తన నటన ద్వారా ఆకట్టుకున్న ఏకైక వ్యక్తి ఎస్వి రంగారావు గారు. నిజంగా జకర్తాలో సుకర్ణో కానివ్వండి, ఆ తర్వాత చైనా అధ్యక్షుడు చౌనేళ్ళు కూడా ఈయన షూటింగ్ రావటం జరిగింది. వాళ్ళకు మన భాష రాదు, కానీ కేవలం ఆయన నటనతో ఆయన అభిమానించి ఆరాధించారు. అది గొప్ప విషయం. అలాంటి మహానుభావుడు మన జాతిలో పుట్టడం మన తెలుగు వారి యొక్క అదృష్టం అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఆ మహనీయుడి యొక్క ఛాయాచిత్రాలన్నీ కూడా సేకరించి ఎంతో కష్టంతో కూడుకున్న పనైనప్పుడు కూడా దాన్ని విజయవంతంగా నిర్వహించి ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఇవాళ ఆవిష్కరింపచేసిన సంజయ్ కిషోర్కి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, అతను ఇంకా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశాడు చెప్పడానికి లేదు సంజయ్ కిషోర్. అన్నింటిలో కూడా నన్ను భాగస్వామ్యం చేస్తూ ఉంటాడు. సురభి నాటక రంగానికి కూడా ఊపిరి పోసిన వ్యక్తి సంజయ్ కిషోర్. సంజయ్ కిషోర్ ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం వినూత్నంగా ఉంటుంది. ఎస్వి రంగారావు గారి శత జయంతి కనీ వెనిగి ఎరుగని రీతిలో రవీంద్ర భారతిలో జరిపించిన ఘనత కూడా సంజయ్ కిషోర్ది. ఆ రోజున ఎస్వి రంగారావు గారితో నటించిన నటీనటులందరినీ కూడా ఆహ్వానించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం నిజంగా అది నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు చేశాడు. ఒక మహానటుడికి ఒక నీరాజనం అర్పించాడు సంజయ్ కిషోర్. అతనికి చేసే కార్యక్రమాలు కూడా మున్ముందు బాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ రోజున వేదిక మీద ఆ పక్కన కూర్చున్న వాళ్ళందరం కూడా సంజయ్ సంఘంలో మేము కూడా భాగస్వాములే. బ్రహ్మానందం గారు కానివ్వండి, తనికెల బర్ణయ్య గారు కానివ్వండి, భరద్వాజ గారు కానివ్వండి, ఆలీ గారు కానివ్వండి, అలాగే రేలంగి నరసింహరావు గారు, రావి కొండలరావు గారు, రోజారామణి గారు, మేమంతా ఒకటి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటాం వారితో పాటు. అయితే ఈ రోజున ఇటు పక్కన కూర్చున్న వారందరూ కూడా రంగనాథ్ గారు కానివ్వండి, బొల్లేని కృష్ణయ్య గారు, ఈ పెద్దలందరూ కూడా ఆర్థికంగా సహకారాన్ని అందించి ఈ కార్యాన్ని సహకారం కావడానికి కృషి చేశారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంజయ్ కిషోర్ని అభినందించడం ఒక ఎత్తు అయితే, ఆయన కష్టపడాడు, పుస్తకం తయారు చేశాడు. ఆ పుస్తకం రావడానికి కారణపోతులు ఈ పక్కన కూర్చున్న వాళ్ళందరూ, వారందరికీ మాత్రం మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ రోజున ఈ చక్కటి అవకాశం కల్పించిన సంజయ్ కిషోర్కి భగవంతుడు ఆయురారోగ్యాలు శక్తితులు ప్రసాదించి మరిన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేతి మీదుగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎవడు అడిగాడు అంటారా? ఏదో సభా సంప్రదాయం కాబట్టి చెప్పాలి, చెప్పేస్తే బాగుంటుంది, ఒక పని అయిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు సంజయ్ కిషోర్ గురించి చెప్పడానికి ఏమి లేకుండా ఆయన చదివేశాడు. ఎస్వి రంగారావు గురించి ఏమి చెప్పడానికి వీలు లేకుండా ఇందాక చదివేశారు. ఇక్కడ ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 3 మాటలు చెప్పాను కాబట్టి నేను దిగిపోవడం బెటర్. ఇంతకంటే ఏం లేదు లెక్క ప్రకారం. కానీ
ఏదో ఒకటి మరి ఇక్కడ దాకా వచ్చాం, పాపం పిలిచాడు, ఏదో మాట్లాడతాడు కదా అనుకో. సమోసాలు నేను తినలేదులేండి, ఏ మాట కామాట. నువ్వు సరే, భరణి గారు తిన్నారంటే ఆయన తరఫున నేను మాట్లాడాలి. ఏమైనా ఇక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాతలు, ఎంతోమంది ఆర్థిక పరంగా సహాయం చేసిన వాళ్ళు, మానసికంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు. తమ్ముడు సంజయ్ కిషోర్ని ఎంతగానో పాపం అతను చూస్తుంటే ఒక్కోసారి ఇంత కష్టపడుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడా బాబు ఇతను అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాలికి బలపం కట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ నవ్వుతూ పలకరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాల సేకరణ, వాళ్ళ దగ్గర నుంచి అసలు ఆయన వేసిన పుస్తకాల్లో సావిత్రి గారిది, తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఐశ్వర్యంగారావు గారు, వాళ్ళకు కూడా తెలియదు ఆ ఫోటోలు ఉన్న సంగతి. సావిత్రి గారికి కూడా తెలియదు ఆ ఫోటోలు ఉన్న సంగతి. నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి ఫోటోల సేకరణ. సరే, ఇక్కడ మూడు విషయాలు, ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకోవాలనుకున్నాను. ఒకటి మన సంజయ్ కిషోర్, 2 ఎస్వి రంగారావు, 3 చిరంజీవి గారు. ఇది ఎంత అందంగా సమన్వయపరిచారు అంటే, ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్తూ ఆ పుస్తక ఆవిష్కరణకి అక్షరాల అర్హుడైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు మాత్రమే ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనే గొప్పవాడు అని అనడానికని కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ట్రెండ్ సెట్టర్ చిరంజీవి గారు. అంతకుముందు ఒక డాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, మీ అందరికీ తెలుసు. నా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలామందికి తెలుసు ఎలా యుద్ధాలు చేసేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు. దాని తర్వాత మొత్తం సెటప్ ట్రెండ్ అంతా మార్చి దిస్ ఈజ్ మై ఏజ్, ఇది నా యుగం అని తన వైపు తిప్పుకొని తను ఇదిగో దిస్ ఈజ్ చిరంజీవి, దిస్ ఈజ్ బ్రాండ్ ఆఫ్ చిరంజీవి అని అట్ ది ఏజ్ ఆఫ్ 60s సైరా సినిమా తీసి ఒక అద్భుతమైనటువంటి నటన, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా, ఒక గీటురాయిగా నిలబడేటువంటి సినిమా చెయ్యబోతున్న చిరంజీవి గారు నటనతో దిస్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ యాక్టింగ్. నటన యొక్క స్వరూపం ఎవరు అని అడిగితే ఎస్వి రంగారావు అని చెప్తాం మనం. మరి ఆయన కొంతమంది కారణ జన్ములు అంటారు, అలా పుడతారు అంతే వాళ్ళు. ఎందుకు వాళ్ళు అలాగా పుట్టారంటే ఇదిగో ఎందుకు చచ్చిపోయి ఎన్నాళ్ళు అయిందో అయినా ఆయన మీద ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం గురించి, అతని నటన గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునేటువంటి రోజు ఇవాళ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ షార్ట్ అంటాడు అదే. కాబట్టి ఆర్ట్ చిరకాలం పదిలంగా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి వ్యక్తుల్లో అతి అరుదైన నటుడు ఎస్వి రంగారావు గారు. ఒక తండ్రిగా, ఓ రిక్షావాడిగా, ఓ లాయర్గా, ఓ ఫాదర్గా, ఓ బ్రదర్గా ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినా ఒక అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి ఎస్వి రంగారావు గారు కూతురు వేషం వేస్తుంది మంచి మనసుల్లోనో ఇందులో ఏదో సినిమాలో, ఎవరు సావిత్రి గారు. మళ్ళీ అటువంటి సావిత్రిని చూసి మైమరిచిపోయే డైలాగ్స్ చెప్తాడు. అక్కడ సైరంధ్రిని చూసినప్పుడు ఏమిటి భిన్నమైనటువంటి పెర్ఫార్మెన్స్. అటువంటి నటనని అద్భుతంగా, అవలీలగా, అద్భుతంగా కంటే చాలా సునాయాసంగా నటించగలిగినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. అటువంటి వాళ్ళని కొంతమందిని ఏరుకుని వీళ్ళ మీద పుస్తకం చేస్తే బాగుంటుంది, వీళ్ళ పుస్తకం చిరస్థాయిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఉన్నంత వరకు వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన
అంత చిన్న వయసులో సంజయ్ కిషోర్కి ఎలా వచ్చిందో తెలియదు. అటువంటిది అతను ఆ బాధ్యతను తీసుకుని ఆయన మీద పుస్తక ప్రచురణ చేయాలనడానికి నిజంగా ఇవాళ మనందరం ఇక్కడ ఆవాస హోటల్లో కూర్చొని చాలా గొప్పగా అబ్బా ఎంత బాగా జరిగింది, చిరంజీవి గారు వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు ఇంత మనం చెప్పుకొని ఆనందపడుతున్నా కానీ దాని వెనకాల ప్రభువెక్కిన పల్లకి కాదో ఏది మోసిన బోయిలెవరని ఎంత కష్టపడ్డాడో బిడ్డ. ఇవాళ పాపం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలాంటి వాళ్ళు ఇంతంత కృషి చేసినటువంటి వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి నేను రాకుండా ఉండను, నేను డెఫినెట్గా వస్తాను అని డేట్ చెప్పిన తర్వాత ఆయన దగ్గర అది ఒకటి ఉంది. ముందు యాక్సెప్ట్ చేయడం అంటేనే మనం ఆయనకున్న బిజీ షెడ్యూల్కి కష్టం అవుతుంది. కానీ వన్స్ ఈ యాక్సెప్టెడ్ ఆయన మనతో టచ్లో ఉంటారు. ఏమయ్య అది ఆ రోజు 5వ తారీఖు మనకి 5 గంటలకైనా 4:30కి ఒకసారి వాడిని కనుక్కోండి అని అంత సిన్సియర్గా అటెంప్ట్ చేసి ఈయన వెళ్ళి చెప్పిన తర్వాత అది ఆయన దగ్గరికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న చరిత్ర ఉంది. అదేంటంటే సంజయ్ కిషోర్ నా దగ్గరికి వచ్చి నా జీవిత ఆశయం అండి, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయన ఎస్వి రంగారావు గారి పుస్తకం ఆవిష్కరణ చేస్తే నా జీవితం ధన్యమవుతుంది, అది నా కోరిక, మీరు దయచేసి ఆ కోరిక నాకు తీర్చండి అని నన్ను అడిగితే నేనైతే రమ్మంటూ వచ్చేస్తానో మరి అక్కడికి వెళ్ళాలి కదా ఆయన ఏమంటారు అని ఊరికే సరదా నవ్వుతూ మాట్లాడి పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తే ఈజ్ కైండ్ ఇనఫ్, తప్పకుండా వస్తాను, ఇలాంటి ఫంక్షన్స్కి రావాల్సిన బాధ్యత ఒక నటుడిగా నాకు ఉందని చెప్పి ఆయన వచ్చారు. ఆయన రావాలనేటువంటి ఆలోచన మనం పిలవగానే వచ్చి ఆశీర్వదించాలనే ఆలోచన కలగటం చాలా గొప్ప విషయం. సభాముఖంగా నేను ఒక చిన్న విషయాన్ని మనవి చేస్తున్నాను సంజయ్ కిషోర్కి. మీకు చిరస్థాయిగా ఉండిపోవాలంటే చాలా పుస్తకాలు మీరు అద్భుతమైనటువంటి నాగేశ్వరరావు గారిది కానీ సావిత్రి గారిది కానీ ఎస్వి రంగారావు గారిది కానీ వేస్తున్నారు. చిరంజీవి గారి పుస్తకం కూడా మీరే ఒక అద్భుతమైనటువంటి దాన్ని బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఆయన ఇంగ్లీష్ అండ్ తెలుగు అని నేను ఎందుకన్నానంటే హీఈస్ అన్ యాక్టర్, బోత్ అంటే ఆల్ లాంగ్వేజెస్లో చేయగలిగినటువంటి వ్యక్తి, అంత శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు, అంతటి నటుడు ఆయన. ఆయన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేయాలని అంటే డెఫినెట్గా నేను ఐ విల్ డూ దట్ అండి అని సంజయ్ కిషోర్ నాకు ప్రామిస్ చేశారు. అది తొందరపడటం అనేది సంజయ్ కిషోర్ దగ్గర అసలు కుదరదు. ఇక్కడి నుంచి అక్కడ నడవటానికి 2.5 hours తీసుకుంటాడు. అంటే నడకే అలా ఉందంటే ఇక పుస్తక ప్రచురణ అంటే ఈయనే ప్రచురిస్తున్నట్టు అట్లా కూర్చుని అలాగేనండి చేద్దాం అంటుంటాడు. కాబట్టి కొంచెం అతనికి ఆ సమయం ఇవ్వాలి. పర్ఫెక్షనిస్ట్, పర్ఫెక్ట్గా ఉండాలి. అతను చేసింది ఇంత తేడా కూడా ఉండకూడదు. ఏమంటే BRA HMAనా BRA MHA అని అడుగుతాడు నన్ను బ్రహ్మానంద స్పెల్లింగ్, ఎందుకంటే అంటే అది పొరపాటు రాకూడదు కదా సార్ అని. అంత జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చిరంజీవి గారి బుక్ కూడా వేస్తే బాగుంటుందని నేను అతను రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా నేను అది నా బాధ్యతగా నేను ఎంతో సంతోషంగా నేను ఆ పుస్తకాన్ని నేను తయారు చేస్తాను సార్ అని అన్నాడు. అదొకటి ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నాను. తర్వాత ఈ సంజయ్ కిషోర్ అనేటువంటి వ్యక్తి పరమ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే తనని తాను అంటే ఆహుతి చేసుకునైనా సరే తను అనుకున్న దాన్ని సాధించే వరకు వదిలిపెట్టాడు. తర్వాత స్నేహశీలి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. నేను అప్పుడప్పుడు అంటాను మన గ్యాంగ్ అంతా ఉంటే చాలా 30-40 మంది మనవాళ్ళే ఉంటారు కదా అనేవాడు నేను. అలాగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ సత్కరించుకొని ఎవరిని నొప్పించకుండా ఒక అద్భుతమైనటువంటి చలనచిత్ర రంగంలో అసలు మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది రచయితలు, ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళు చేయాల్సిన పని ఒక్కడే అలా భుజానేసుకొని ఈ పని చేయగలుగుతున్నాడంటే నిజంగా సంజయ్ కిషోర్ అభినందనీయుడు. అతన్ని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. ఎస్వి రంగారావు గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువ ఎట్లా అవుతుందో అతని యొక్క పట్టుదల, కృషి అది సామాన్యమైనది కాదు. అతను అలాగే కంటిన్యూ చేసి
ఇలాంటి స్టార్స్, కరెక్ట్గా స్టార్ అయిన వాడి గురించి మాత్రమే వాళ్ళు ఇదిగో ఇది ఈయన చిరస్థాయిగా ఉండిపోవాలనుకునేటువంటి వాళ్ళ మీద పుస్తకాలు రాయాలి, పుస్తకాలు తీసుకురావాలని నేను ఎంతో ఆశతో వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకటి. తర్వాత ఇందాక ఇచ్చినటువంటి దాతల్లో చాలామంది పేర్లు చెప్పారు. నిజంగా వాళ్ళ పేరున నేను చెప్పలేనేమో కానీ మా అమ్మాయి ఉంది అక్కడ, జయమ్మ అంటే జయలలిత. ఇట్లాంటివి ఏవైనా ఎక్కడైనా జరిగితే, మన సినిమా పేరేంటిది, మీ సినిమా పేరు సిరా, సిరా, షీఈస్ ప్రొడ్యూసర్. చాలా ఒక మంచి దాన్ని ఏమంటారండి, ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు కానీ ఏదైనా ఒక పని జరుగుతున్నదంటే నేనున్నాను ముందని తనకున్న శక్తి మేరకి సహాయం చేసేటువంటి వ్యక్తి జయలలిత. తను కూడా స్టేజ్ మీద ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మనం దగ్గరగా ఉన్నప్పుడు, మన మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు పర్లేదు లేని అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతుంటాం అంటాం, సహజంగా జరిగేది అది. మన ఇంట్లో ఫంక్షనే కాబట్టి అని మళ్ళీ మనం సర్దుకుంటాం తర్వాత. ఏమైనా ఇటువంటి వాళ్ళు ఇప్పుడు హరిప్రసాద్ గారిని ఉన్నారు, ఆయన హరినాథ్ బాబు గారు, అదే హరి వరకు తెలుసు, మిగతాది వదిలేశాను అది. ఎందుకంటే మా ఇంట్లో మా విల్లాస్లో నేను ఆయన పక్కనే ఉంటాం, మేము రోజు కలుస్తుంటాం. కానీ ఏమంటే హరి గారు అంటే ఏమంటే బ్రహ్మానందం గారు అంటుంటారు. ఆ తర్వాత హరి తర్వాత మిగతా విషయాలు సరిగ్గా తెలియక ఏదో కలిపేశాను, వర్కౌట్ అవుద్దని. అవ్వలేదు అది, వెంటనే పట్టేశాడు. అతను ఉన్నాడుగా రెడీగా. సో ఏమైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, ఇది ఒక గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇలాంటి విషయాల్లో ఆయనకి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందిస్తే ఇంకా మంచి పుస్తకాలు తీసుకొస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన సంజయ్ కిషోర్ గారికి, ఎస్వి రంగారావు గారికి, మా అత్యంత ఆప్తులైనటువంటి మహానటుడు చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇవాళ సంజయ్ కిషోర్ పుస్తకాలు వేస్తున్నాడు, ఏదో చరిత్ర అంతా రికార్డ్ చేస్తున్నాడు, ఫోటోలు సేకరిస్తున్నాడు అన్నారు. బట్ అతని మీద నాకు పెద్ద అభిప్రాయం ఉండేది కదా గతంలో మొదట్లో. అయితే విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావు గారు పుస్తకం వేసినప్పుడు పిలిస్తే వెళ్ళాను నేను. ఆ పుస్తకం చూసినాక అసలు సినిమా ఇండస్ట్రీ చేయాల్సిన పని ఒకే వన్ మ్యాన్ ఆర్మీగా చేసి ఇంత అద్భుతంగా వేసి పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రజలకి ఒక చరిత్ర, నాగేశ్వరరావు చరిత్ర ఇచ్చాడు. ఎంత గొప్పవాడా అని అనిపించింది. ఆ తర్వాత ఎస్వి రంగారావు గారి పుస్తకం వేసాడు. ఎస్వి రంగారావు గారి పుస్తకం వేసినాక నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇది ఎవరు చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది, నా చిరంజీవి గారు కావాలని ఎట్లాగన్నా వచ్చాడు నా దగ్గరికి. నాకు కొంచెం పొగరు, చిరంజీవి ఎప్పుడు తిడతా ఉంటాడు, ఆయన ఎప్పుడు తిట్టినా కానీ నేను పెద్ద పట్టించుకోలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వెంటనే మెసేజ్ పెట్టి ఆయనకి, ఇట్లా ఎస్వి రంగారావు గారి పుస్తకం వేస్తున్నారు ఒక ఆయన, సంజయ్ కిషోర్ గారు అనే ఆయన, మీకు వీలైతే వస్తే బాగుంటుంది అని పెట్టాను. వస్తే బాగుంటుందని నాకు తెలుసు కానీ కొంచెం బిజీగా ఉన్నాను షూటింగ్ అయినాక చూద్దామని ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు. ఒక్క నిమిషంలోనే మెసేజ్ పెట్టారు ఆయన. పెడితే తర్వాత ఇతనికి చెప్పా, సంజయ్ ఆయన బిజీగా ఉన్నారంట, కుదరదని. అతను విసుగు చెందని విక్రమార్కుడిలాగా మా బ్రహ్మానందాన్ని పట్టుకుని వెళ్ళి, అంటే ఆ రోజు నేను వెళ్ళుంటే ఇప్పటికి 2 నెలల కింద అయిపోయేదన్నమాట. నేను కొంచెం బద్దకించడం వల్ల నా అవకాశాన్ని బ్రహ్మానందం తీసుకున్నాడు. బట్ దాన్ని ఎందుకు చెప్తున్నా అంటే చిరంజీవి గారిని అభినందించాలి. ఇవాళ ఇలాంటి పుస్తకాలు చాలా అవసరం ఇండస్ట్రీకి. ఈ భావి తరాలకి ఈ అన్నింటిని గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వేరే ఇండస్ట్రీకి మీద ఉంది, ఇండస్ట్రీ మీద తీసుకోవట్లేదు. కానీ సంజయ్ కిషోర్ లాంటి వాళ్ళు తీసుకుంటే దాన్ని ఆవిష్కరించడం, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆవిష్కరిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేస్తే బాగోదు. ఆ పుస్తకానికి వాల్యూ కూడా అప్పుడే వస్తుంది. మన నాగేశ్వర గారి పుస్తకం కానీ ఈ పుస్తకం కానీ ఇది చూశాను నేను, అద్భుతంగా చేశాడు అతను. సో చిరంజీవి గారు రావటం చేయటం అనేది చాలా గొప్ప విషయం.
ఇప్పుడే చిరంజీవి గారిని అడిగాను ఇందాక, నాకు ఎవరో ఒక ఉత్తరం రాశారు. ఇప్పుడు నేను పుస్తకాన్ని గురించి కానీ లేకపోతే సంజయ్ కిషోర్ని గురించి కానీ శ్రీరంగారావు గారి గురించి చాలామంది చెప్పారు కాబట్టి నేను పెద్ద చెప్పడం లేదు. చిరంజీవి గారిని ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు అడిగాను, సార్ ఇండస్ట్రీ పరిస్థితి పనులన్నీ మీరే పట్టించుకోవాలండి, మీరే చేయాలండి అని చేస్తాను, పట్టించుకుంటాను అంటున్నారు. అప్పుడప్పుడు పట్టించుకుంటున్నారు, కొన్ని నెత్తినేసుకొని ఇబ్బందులు కూడా పడ్డారు. మనసులో తిట్టుకున్నాడు ఉంటారు, వీడికి పని పాట లేదు నా నెత్తినేస్తున్నాడు, కొన్ని తిట్టినట్టు కూడా మనసులో బయటికి కాదు. ఆ సందర్భంలో నాకు ఎవరో ఉత్తరం రాశారు, ఫోన్లు చేసి బాగా సతాయిస్తా అంటే ఏంటి బాబు అంటే ఉత్తరం రాస్తున్నానండి అన్నారు. అతను ఒక కోరాడు, అతనికి వచ్చిన ఆలోచన, ఈ ఫ్యాన్స్ అందరూ హీరోలు పుట్టినరోజులకి ఫ్యాన్స్ అంతా పండగలాగా చేసుకుంటారు కదండి. ఆ చేసుకునేటప్పుడు తలా 500 ఎంతో వేసుకుని కొన్ని లక్షల్లో ఉంటారు. వాళ్ళు ఒక ఊరిని అడాప్ట్ చేసుకుంటే, ఒక ఊరో 2 ఊళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఆ ఊళ్ళో దానికి ఎక్స్టెన్షన్ నేనేమంటానంటే, అడాప్ట్ చేసుకుని బాగు చేసినాక ఆ ఊరికి ఆ హీరో ఒకరోజు వెళ్ళొస్తే కూడా ఇంకా బాగుంటుంది. అప్పుడు ఊళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి కదా. సో మంచినీళ్ళు, హాస్పిటల్ ఇటువంటి ఏమైనా కట్టించవచ్చు ఆ డబ్బుతో అనేది అతని ఆలోచన. మీకు అందరికి మీడియాకి కూడా కాపీలు ఇచ్చాను నేను, చిరంజీవి గారికి కూడా కాపీ ఇచ్చాను. ఆయన చూసి బాగుంది ఇది అని చెప్పి ఆయనే చెప్పారు. నా బర్త్డేకి ఆల్రెడీ చెట్లు నాటుతున్నారు, ఇట్లా మొత్తం 2 రాష్ట్రాల్లోని చెట్లు నాటుతున్నారు. లాస్ట్ ఇయర్ నాటారు, ఈ ఇయర్ కూడా నాటబోతున్నారు. సో అద్భుతమైన పనులు, ఫ్యాన్స్ కొట్టుకోవటాలు తిట్టుకోవటాలు లేకపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం కాకుండా ఈ పనులు చేయటం అనేది అద్భుతం. ఇలాగే జరగాలని చేయాలని ఇప్పుడు ఇది కూడా చిరంజీవి గారికి నేను ఇచ్చాను, అది కూడా బాగుంది. నేను హీరోలకి ఎవరికైనా సజెస్ట్ చేస్తా అన్నారు, చేస్తారని చేసి ఈ పుస్తకాలే కాదు ఇండస్ట్రీకి కావాల్సిన పనులు, రాష్ట్రానికి కావాల్సిన పనులు, 2 రాష్ట్రాలకు కావాల్సిన పనులు కూడా చూస్తూ, ఎందుకంటే చిరంజీవి గారు లాంటి నటులు, చిరంజీవి గారు కాదు అందరు నటులు చెప్తే వినే పరిస్థితి ఫ్యాన్స్లో చాలామందిలో ఉంది. సో వీళ్ళు సమాజాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే, మాట్లాడదామని చాలాసార్లు చిరంజీవి గారు మాట్లాడారు, చెప్తున్నా, ఎప్పుడు ఏది అడిగినా కానీ ఆయన చేస్తూనే ఉన్నారు. ఇంకా చేయాలని నా కోరిక ఏంటంటే, మన ఇండస్ట్రీని గురించి ఏంటంటో మాట్లాడుతుంటారు, చిలువలు పలువలుగా మాట్లాడేస్తూ ఉంటారు. దాన్ని అన్ఫార్చునేట్గా మీడియా కొంచెం ₹2 చేస్తూ ఉంటుంది. అటు నుంచి కాకుండా ఈ మంచి సైడ్కి, పాజిటివ్ సైడ్కి అటు తీసుకెళ్తానికి చిరంజీవి గారు ముందు ఉంటారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ 2 పుస్తకాల ఆవిష్కరణలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు సంజయ్ కిషోర్కి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సభాయ నమః. హలో, మళ్ళీ వేదికను అలంకరించిన పెద్దలకి, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎస్వి రంగారావు గారు చిరంజీవి, ఇది అలాంటి మహానటుడు పుట్టిన గడ్డలో మనం పుట్టడం మన తెలుగువారి పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. ఎందుకంటే ఎన్నో విదేశీ చిత్రాలు చూస్తాం, నేషనల్ ఇంటర్నేషనల్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలాంటి ఆర్టిస్ట్కి కనీసం 10 ఆస్కార్, అంటే ఆస్కార్ మనకి కాకపోయినా ఆ స్థాయి, చలనచిత్ర పరిశ్రమలో ఒక స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ కాబట్టి అందరూ ఉటంకిస్తూ ఉంటారు. ఆ స్థాయి నటుడు మళ్ళీ అది నభూతో నభవిష్యత్ అని అంటుంటారు. నభూతో అని మాత్రమే మనం అనగాలి, ఎందుకంటే నభవిష్యత్తులో పరమేశ్వర కృప వల్ల అలాంటి మహానటులు చాలామంది రావాలని కోరుకుంటున్నాను ఇక్కడికి. ఇలాంటి ఒక మహానటుడి స్మరణకి, ఆయన పుస్తకావిష్కరణకి సహృదయతో విచ్చేసిన మా అందరికీ అంతటి వాడు మా చిరంజీవి గారికి ఒకసారి నమస్కారం చేసుకుంటాం. ఇటు చాలా ఆత్మీయమైన సభ ఇది. ఒక వ్యక్తి ఉన్నప్పుడే పట్టించుకోకుండా ఉండే ఈ రోజుల్లో 45 ఏళ్ల తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయాక ఇంత వైభవంగా ఒక మహానటుడు గురించి మాట్లాడుకుంటున్నాం, పుస్తకాలు ప్రింట్ చేయించుకుంటున్నాం అంటే అంతకన్నా ఆ జన్మకి సార్థకత ఏమీ లేదు. అలాగే సంజయ్ కిషోర్, ఎప్పుడు సంజయ్ కిషోర్ ఫంక్షన్ తలపెట్టినా నేను అనుకోవడం అంటే ఇంకో 1,00,000 2 లక్షలు అప్పు చేరుతుందేమో అతనికి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ పెట్టి సంపాదించుకోవడం చాలామందికి చేతనవును, కానీ ఆ ఒక్క విద్య తెలియని వాడు సంజయ్ కిషోర్ 100% చెప్తాను. ఎంత సిన్సియర్గా కమిట్మెంట్తో చేస్తా. అందుకే
ఒక్కసారి పిలిస్తే ఖచ్చితంగా అతను ఏ ఫంక్షన్ చేసినా ఇంతమంది పెద్దలు వచ్చే అవకాశానికి అతని సహృదయత, మంచితనం, కమిట్మెంట్. సో ఇలాంటి మంచి కార్యక్రమం. ఎస్వి రంగారావు అంటే అందరికీ ఇష్టమే. ఇంతవరకు నేను అతి తక్కువ మంది, అంటే నచ్చని వాళ్ళు ఉండొచ్చు కానీ ఎస్వి రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సూర్యకాంతం ఇలాంటి జనరేషన్స్లో ఒక్కసారి కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉండడమే మన జీవిత పరమార్థం అనిపించే అంత స్థాయిలో ఉన్నారు. నేను ఆయన మీద ఇష్టంతో 2 లైన్లు రాశాను ఎస్వి రంగారావు గారి మీద. ఆయన నడుస్తూ ఉంటే రారాజులాగా, కూర్చుంటే రావణాసురులాగా, మందహాసం చేస్తుంటే శ్రీనాథుళ్లాగా, ఏ పాత్ర వేసినా నటసార్వభౌముళ్లాగా ఉంటారు. ఆయన తెర పట్టనంత నటుడు, పసిపిల్లాడంటి మనిషి. ఆయన అనర్గళ వచోధార ధవళేశ్వరం దాటిన గోదావరిలాగా. ఎందుకంటే ఆయన ధవళేశ్వరం పుట్టుక. ఆయన వ్యక్తిత్వం వెండి ఉగ్గుగినెలో చనుబాల్లాగా అద్భుతం. తెలుగువాడు మాత్రమే గర్వించదగ్గ మరో సంగతి ఏమిటంటే, సామర్ల వెంకట రంగారావు నాయుడు తమిళవాడికి తమిళవాడు, తెలుగువాడికి తెలుగువాడు, జకార్తాలో మాత్రం కీచకుడు, మహానటుడు, భారతీయుడు. శుభం.
ఏం లేదు సార్, ఒక్క నిమిషం. చిరంజీవి గారు అయితే వారు సావిత్రి గారితో ప్రాణం ఖరీదు సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. నా కలెక్షన్స్లో ఉన్న ఆ ఫోటోని వారికి బహుకరిస్తున్నా ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. చక్కటి ఛాయాచిత్రాన్ని చిత్రాన్ని బహుకరించారు ముఖ్య అతిథి వారికి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, పాత్రికేయ మిత్రులకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. చాలా గర్వంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ధవళేశ్వరం పేరు చెప్తే ఇద్దరు గుర్తుకొస్తారు. ఒకటి కాటన్ దొర, రెండు ఎస్వి రంగారావు గారు. ఆ బ్యారేజ్ ఉన్నంతకాలం వీళ్ళిద్దరినీ మర్చిపోలేము. రాజమండ్రి నుంచి 3 కిలోమీటర్లు ధవళేశ్వరం. నేను చిన్నప్పుడు వెళ్తుంటే ఎస్వి రంగారావు గారు ఇల్లు ఇదే అని మా నాన్నగారు చూపించారు. చాలా పెద్ద బంగ్లా అది, చాలా గొప్పగా ఉండేది. తర్వాత మెడ్రాస్ వెళ్ళాక బజుల్లా రోడ్లో స్టార్టింగ్లో ఎన్టీ రామారావు గారి ఇల్లు. అదే రోడ్డు అలా వెనక్కి వస్తే ఎస్వి రంగారావు గారి ఇల్లు. ఇద్దరు మహానటులు ఉండే ఆ వీధిలో ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అంత గొప్ప నటుడు అవ్వాలని కోరిక కాదు, వాళ్ళని ఎప్పుడైనా చూడొచ్చా అని. కానీ ఒక ఆయన్ని మాత్రం చూసా, నందమూరి తారక రామారావు గారిని. రంగారావు గారిని చూడలేకపోయా. కానీ ఆ ఇంటికి వెళ్తుంటే వారు గుర్తుకొస్తుంటారు. ఆ వీధిలో వెళ్తున్నప్పుడే చిన్న వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మహానుభావులు ఉన్న ఆ సందులో, ఆ రోడ్లో. అలాగే ఎస్వి రంగారావు గారి గురించి చాలామంది ఇండస్ట్రీలో చెప్పేవాళ్ళు, మహానటుడు మహానటుడు నిజంగానే ఆ మహానటుడు ఈ రోజున ఈ పుస్తక ఆవిష్కరణకి అన్నయ్య మెగాస్టార్ గారు రావటం, వారి చేతుల మీదుగా మా అందరికీ ఈ బుక్స్ ఇవ్వటం, నిజంగానే ఎస్వి రంగారావు గారు మళ్ళీ పుట్టి మాకు ఆ పుస్తకం ఇచ్చాడా అనిపిస్తుంది ఈరోజు నాకు. అలాగే సంజయ్ కూడా, ఎందుకంటే తను ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఇన్ని ఫొటోస్ ఉండవేమో, ఇవన్నీ సహకరించడం అంత ఈజీ కాదు. సో ఆల్ ది బెస్ట్ సంజయ్. అండ్ అలాగే ఈ ఫంక్షన్కి నన్ను పిలవటం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ అలాగే ఆ జిల్లా నుంచి వచ్చిన నటుడిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. చాలా గొప్పగా చెప్పుకుంటా, ఎస్వి రంగారావు మహానటుడు, మా ఊరు రాజమండ్రి అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సీనియర్ నటులు రావికొండ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఒక హిరణ్యకశిపుడికి ఒక తాత మనవడు అని తాతకి ఏమీ సంబంధం లేదు. ఒక కీచకుడికి ఆత్మబంధువులు రంగారావుకి సంబంధం లేదు. ఒక దక్షుడికి ఒక మిశ్రమలోని పాత్రకి ఏమీ సంబంధం లేదు. ఇలా ఏ సంబంధాలు ఒక పాత్రకి సంబంధం లేని ఒక మహానటుడి మీద ఈ రోజున ఒక పుస్తకం ఇక్కడ ఆవిష్కరణ జరగడం చాలా ముదావహం, చాలా అద్భుతం. అందులో సంజయ్ కిషోర్ గారు ఏది చేసినా కూడా ఒక నిర్దిష్టత, ఒక చిత్తశుద్ధి, ఒక గొప్ప ప్రయత్నం, ఏది చేసినా అంత అద్భుతంగానే ఉంటుంది. అంత అద్భుతంగానే ఈ పుస్తకానికి రూపకల్పన చేసి దీన్ని రచించి ఎన్నెన్ని ఫోటోలు సేకరించి ఇంత అద్భుతంగా ముద్రించారో చెప్పడానికి లేదు. అందుకు ముందుగా ఈ సభకి నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
రంగారావు గారు నేను నర్తనశాల అనే సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసినప్పుడు రంగారావు గారు దాంట్లో కీచకుడు. అప్పుడు అందులో ఉన్న దృశ్యాలన్నీ ముందుగానే మేము ఇంటికి పంపించినా ఆయన చూడడు. చదివారు అనుకుంటాం మనం, అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మేకప్ టచ్అప్ చేసుకుంటా, పంతులు చదవాయా సీన్ చదువు అంటే నేను అలా చదువుతుంటే ఆయనకు వచ్చేసే డైలాగు, పేజీ డైలాగులు, మరుసటి చదవాయా. ఏమి గ్రహణ శక్తి ఆయనకు, అబ్బా. అసలు వచ్చేసిందంటే వచ్చేస్తుంది అంత. అది భగవద్దత్తమైనది ఆయనకి. భగవంతుడు ఆయనకి మంచి పర్సనాలిటీ ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళతో మనం పాతాళ భైరవి సినిమా, ఆయన చెప్పాలంటే ఆయనకి రెండో సినిమా అది, షావుకారు తర్వాత పాతాళ భైరవి, విజయవాడ ఆస్థానంలో చేరిన తర్వాత పాతాళ భైరవితో ఇంకా రంగారావే. అందులో కేవీ రెడ్డి గారు ఆయన కళ్ళని భలే వాడుకున్నారు. కళ్ళతో చూపులు, రకరకాల చూపులు, ఏమి ఎక్స్ప్రెషన్స్. దాంతో పాతాళ భైరవితో ఒక రంగారావు గారు లాంటి ఒక గొప్ప ఆర్టిస్టు తెలుగు సినిమాకి దొరికాడు అనిపించింది. అంతకుముందున్న మాంత్రికులు లింగమూర్తి గారు వేశారు, ముక్కామల కృష్ణమూర్తి గారు వేశారు, కానీ ఈ మాంత్రికుడు వేరు, ఆ మాడ్యులేషన్ వేరు, ఆ భాష వేరు. సాహసం చేయకరా దింపక, అసలు ఆ భాష వేరు. ఆయనకి రాసిన భాషను ఆయన అంత అద్భుతంగా చేశాడు. ఆ రెండో చిత్రంతోనే ఆయన స్టార్ అయిపోయాడు. రకరకాల వేషాలు వేసి ఆయన నర్తనశాలలో చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన. ఇస్తే ఏం ఎక్స్ప్రెషన్ అండి, మీరు హాలీవుడ్లో పుట్టాల్సిందని అన్నాడు పొరపాటు. ఎవడరా నువ్వు, హాలీవుడ్లో పుడితే గడ్డ తీసుకుంటూ ఆవిడేస్తాడు, మాయాబజార్ వాళ్ళు తీస్తారా, నేను ఇక్కడే పుట్టాను అని చాలా గొప్ప. మన అక్కినేని నాగేశ్వరరావు గారి బుక్ అప్పుడు మాత్రమే మన రమణాచార్య గారు చెప్పారు, చాలా ఫోటోలు ఉన్నాయి కృష్ణయ్య గారు, ఒక బుక్ రూపంలో తీసుకురావాలన్నారు, చాలా తపన పడుతున్నారు, దీనికి మీ బుట్టలు సహకరిస్తే చాలా బాగుంటుంది, పుస్తకం వస్తుందని చెప్పి. సోతికి నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఎస్వీఆర్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, సంజయ్ కిషోర్ గారి అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు. నేను మా గురువుగారు దాసనారాయణ గారితో ఎన్నో సభల్లో, సమావేశాల్లో ఆయనతో పాలు పంచుకున్నాను, అలాగే ఆయనతో సత్కారాలు పొందాను. కానీ ఈరోజు మా గురువుగారు బంధువైనటువంటి ఆయన మనవరు చిరంజీవి గారితో సత్కారం పొందడం, ఆయన మీద స్టేజ్ మీద నేను పాలు పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నేనండి. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఆ పుస్తకంలో ఒక మంచి మాట రాశారు. ఆయన చాలా బాగుంది నిజంగా కూడా చెప్పాలంటే. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి సన్మానం జరిగినప్పుడు ఆ సన్మానంలో ఒక చౌక శాలువా వేసి ఆయన్ని సత్కరిస్తే ఆయన చొరకేశారట. ఏమని, ఇది మా ఆవిడ ఒడియాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందయ్యా అని. అలాగే ఓ మహానుభావుడి మీద ఒక పుస్తకం వెయ్యాలి అంటే ఎడ్ల బండి మీద ఏదో తాటాకులు తీసుకొచ్చినట్టుగా కాకుండా ఒక పూల రథం మీద బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంటేనే బాగుంటుంది, అది సంజయ్ కిషోర్ వల్లే అయ్యింది అని ఆయన రాశారు. ఆయన ఈరోజు పూల రథంలో బంగారు కిరీటాన్ని తీసుకొచ్చి చిరంజీవి గారి చేత పుస్తక ఆవిష్కరణ చేయించడం కూడా నిజంగా గ్రేట్ సంజయ్ గారు, నిజంగా కూడా. ఎందుకు అంటే కొంత నాకున్న లిమిటెడ్ సినిమా నాలెడ్జ్లో చరిత్ర రాసిన వాళ్ళు, అంటే సినిమా ఇండస్ట్రీలో చరిత్ర రాసిన వాళ్ళు మనం లెక్క పెట్టవచ్చు. మనకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, అట్లానే మన మధ్యలో ఉన్న చిరంజీవి గారు. నాకు తెలిసినంతవరకు ఈ 5-6గురే ఇప్పటిదాకా అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర అనేది రాసింది. సో మనం ఇప్పుడు ఎస్వి రంగారావు గారిది ఆ పుస్తకం ఇక్కడ సంజయ్ గారు వారు ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసతోటి
వారు బ్రహ్మాండమైన ఫోటో కలెక్షన్ అంతా కూడా చూసాం. అది ఎక్కడ వాళ్ళకి ఎట్లా ఆ ఫోటో సంపాదించారో నాకు తెలియదు, కానీ అద్భుతంగా ఉన్నాయి. ఆ ఫోటో కలెక్షన్ అంతా కూడా ఒక మంచి బుక్ రూపంగా ఎస్వీఆర్ గారు చిరంజీవిగా ఉండే విధంగా, చిరంజీవి గారితో దీన్ని ఆవిష్కరించే విధంగా చేసినందుకు వారికి, సంజయ్ కిషోర్ గారికి మరోసారి సభాముఖంగా వారిని అభినందిస్తున్నాను. సినిమా అనేది ఒక గొప్ప మీడియం అది. ఎందుకంటే సినిమా సొసైటీ అనేది ఒక చికెన్ ఎగ్ కాజేషన్ అంటాం. అంటే కోడి ఉందా గుడ్డు ముందా అంటే కనుక ఏది మనం చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో సినిమా అనేది అంటే సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తే, సమాజంలో జరిగేదాన్ని రిఫ్లెక్ట్ చేస్తేనే సినిమాను చూస్తారు. అట్లానే సినిమాని తోటి సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈ రెండు ఆ సింబయాటిక్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి అంటే ఒక మంచి సినిమాని తీస్తూ అది ఏంటంటే సమాజం మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేటటువంటి విధంగా మేము అట్లాంటి సినిమాలు చూస్తూ, నేను స్కూల్ ఆ టైంలో చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఒక ఛాలెంజ్ సినిమా కానివ్వండి, ఒక అభిలాష, ఇట్లాంటి ఈ సినిమాలన్నీ కూడా అవి మా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నమాట. అంటే ఒక ఛాలెంజ్ సినిమా మనకి మనీ సినిమా డైలాగ్ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకుంటే కనుక బ్రహ్మానందం గారు ఉన్నారు, తనికెళ్ళ భరణి గారు కూడా ఉన్నారు. దాంట్లో ఒకటి ఉంటుందన్నమాట, నువ్వు ఎలా కావాలనుకుంటావంటే చిరంజీవి టైపా, లేకపోతే అంటే సినిమా హీరో కావాలంటే కనుక చిరంజీవి లాగా అవుతావా, లేకపోతే నువ్వు ఇంకేదో అక్కినేని నాగార్జున లేకపోతే ఎవరో వెంకటేష్ లాగా అవుతావంటే నేను మనకి ఈ మెట్లుగా అంచెలంచెలుగా ఎదిగేది వద్దు, మనం ఒకేసారి పైకి వెళ్ళాలని చెప్పేసి. సంజయ్ కిషోర్ సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నాకు మిత్రుడు. ఇంతకుముందు కూడా ఒక 2 కార్యక్రమాలకి మా సూర్య ఇంటర్నేషనల్ స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం తను చెప్పంగానే ఇట్లా బుక్ రిలీజ్ చేస్తున్నాం, చిరంజీవి గారు వస్తున్నారు, ఆయన మెగా శ్రీ రంగారావు గారి జీవిత చరిత్ర మొత్తం పుస్తకంలో ఫోటోల రూపంలోకి తీసుకొచ్చినటువంటి మన సంజయ్ కిషోర్ గారు లాస్ట్ టైం జూలై 3వ తారీఖు నాడు జరిగినటువంటి శత జయంతి ఉత్సవాలలోనే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ద్వారా ఘనంగా జరుపుకున్నటువంటి మనందరం దాని తర్వాత కొద్ది రోజులకే సార్ నెక్స్ట్ మనం పుస్తక ఆవిష్కరణ చేయాలనుకుంటున్నాం, ఫోటోలు సేకరణ చేస్తున్నాం, మీరు కూడా ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా తప్పనిసరిగా ఇది ముందుకు వస్తాం. నా అదృష్టం ఏంటంటే ఎస్వి రంగారావు గారు చనిపోయేటప్పటికి నేను 10 సంవత్సరాల కుర్రాడిని. ఒక 10 సంవత్సరాల కుర్రాడిని అప్పుడు చూసినటువంటి సినిమాల్ని అప్పుడప్పుడు పాత సినిమాలు ఈటీవీలో తెలంగాణ ఛానల్ ఈటీవీలో చూస్తున్న సినిమాలలో ఎస్వి రంగారావు గారిని తలుచుకుంటూ మహానటుణ్ణి వారు చేయబోయే ప్రోగ్రామ్స్కి, వారి శతజయంతి ఉత్సవాలకి, వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారాలు. నాకు సినిమా అంటే ఏంటో తెలియదు, అసలు ఊహ ఇంకా సరిగ్గా రాని వయసులో 1966 సంవత్సరంలో ఏవిఎం ప్రొడక్షన్స్ వారి భక్త ప్రహ్లాదులో ఆ మహానటుడి రంగారావు గారితో భక్త ప్రహ్లాదుడిగా నటించిన అదృష్టం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అదొక అదృష్టం అయితే చిరంజీవి గారి మొట్టమొదటి చిత్రం పునాది రాళ్ళు చిత్రం నేను ఆయనతో నటించడం కూడా మరొక అదృష్టం. మరి ఈ రోజున రంగారావు గారి మీద రచించినటువంటి ఈ మహా అద్భుతమైన పుస్తకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకోవడం అన్నది మరొక అదృష్టం. సంజయ్ కిషోర్ ఏ పని చేసినా చాలా చక్కగా, పద్ధతిగా, మనస్ఫూర్తిగా, గౌరవంగా, అభిమానంతో, ప్రేమతో చేస్తాడు. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు సావిత్రి గారి గురించి ఒక ఫంక్షన్ చేసినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు చాలా చిన్న కుర్రాడు, ఇంత చిన్న కుర్రాడు సావిత్రి గారి గురించి చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు బుక్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అసలు అది చూస్తేనే అసలు ఇలాంటి ఒక పుస్తకం ఒక నటీనటుల మీద ఉండాలి అనుకున్నాను. ఆ తర్వాత రంగారావు గారి 100వ సంవత్సరం ఫంక్షను భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయిన 50వ సంవత్సరంలో ఆ ఫంక్షన్ చేయడం అన్నది నిజంగా చాలా ఆనందం వేసింది. అంత మహత్తరంగా చేశాడు ఆ ఫంక్షను. మళ్ళీ ఈ రోజున రంగారావు గారి గురించి రచించి దాన్ని మన చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. మరి చిరంజీవి గారు ఎక్కడైనా ఎవరికైనా ఎంత
ఆనందమైన ఒక కష్టమైన నష్టమైన ముందు ఉండే వ్యక్తి ఎవరంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఒక చిరంజీవి గారే. అది ఈ జనరేషన్ కాదు, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక మంచి గుణం, గొప్ప మనసు ఆయనకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ రోజున ఆయన ఈ కార్యక్రమానికి వెంటనే ఒప్పుకుని వచ్చి ఎంతో గౌరవంతో, ఎంతో ఆనందంగా, ఎంతో మనస్ఫూర్తిగా అందరినీ ఆశీర్వదించి, అందరినీ విష్ చేసి మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు మన ఇండస్ట్రీ మొత్తం తరపున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసినందుకు సంజయ్ కిషోర్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఆ రంగారావు గారు చూస్తే మీకు భయమే లేదా అని రావికొండలరావు గారు చెప్పారు, ఏదైనా ఒక చిన్న విషయం చెప్పమని. రంగారావు గారిని చూస్తే మీకు భయమే లేదా అని చాలామంది అడిగేవారు. అసలు నాకు తెలిస్తే కదా ఆ వయసులో ఆయన ఎవరో నాకు తెలియదు. మరి అదే ఆయనతో నేను మళ్ళీ చిన్నారి పాపలు సావిత్రి గారి డైరెక్షన్లో యాక్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా నేను ఆయనే ఈయనని కూడా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడేదో ఆయన రాక్షసుల్లాగా అంత నగలు పట్టుబట్టలు వేసుకుని ఒక పెద్ద ఆకారం. మరి చిన్నారి పాపల్లో చూస్తే ఒక పనివాడైన తోటమాలి, ఒక చిరిగిపోయిన పంచె కట్టుకుని నన్ను ఎత్తుకుని ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆయన ఎంత గొప్ప నటుడో, ఆయనతో నటించే అదృష్టం, ఇలాంటి ఒక మహానటుడితో నేను నటించానా అన్న ఒక నిజం నాకు ఒక 15 సంవత్సరాల తర్వాత తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడు తలుచుకుంటే ఈ జన్మకు చాలు అనిపిస్తుంది. అంత గొప్ప నటుడితో మరి ఫస్ట్ పిక్చర్లో అంతటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఏవి మెయ్యప్ప చెట్టియార్ గారికి, మరి ఆ భగవంతుడికి, నా తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మిత్రులకు, ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. నేను ముఖ్యంగా ఈ ఫంక్షన్ రావడానికి 2 కారణాలు. ఒకటి, ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా డిజైన్ చేసి మన ముందు ఉంచినటువంటి సంజయ్ కిషోర్, బ్రహ్మానందం గారితో కలిసి మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించడానికి వచ్చినప్పుడు అతని గురించి తెలుసు. గతంలో అతను డిజైన్ చేసిన పుస్తకాల గురించి కూడా నేను విన్నాను, చూశాను. ఈ పుస్తకం చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది. ఎంత ఓపిక ఉండాలి ఈ మనిషికి, ఎంత అకుంఠిత దీక్ష ఉండాలి. ఇన్ని ఫోటోలు సేకరించి వీటిని ఒక పుస్తకంలాగా చేయటం అనేది ఆషామాషి విషయం కాదు. అతని మీద ఉన్నటువంటి ఆ గుడ్ ఇంప్రెషన్, ఎస్, ఇలాంటి వాడికి మనం ఒక ఈవినింగ్ 5 నిమిషాలు స్పెండ్ చేస్తే అది గొప్ప సపోర్ట్ ఇచ్చినట్లు. అలాంటి సపోర్ట్ ఇవ్వటం మన బాధ్యత అనిపించింది. అలాగే బ్రహ్మానందం వస్తాను, అయితే కొంచెం షూటింగ్ కంటిన్యూస్గా ఉంది, ఏదైనా ఒక టైం చూసుకుని నేను చెప్తున్నాను. సో అది ఈరోజు కుదిరింది. మీ అందరితో పాటు నేను పార్టిసిపేట్ చేయటం, ఒక హృదయంగా జరిగే ఈ సభలో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. రెండవది కారణం అభిమానం. నాకు ఆరాధ్య నటుడు, నేను అపారంగా అభిమానించే నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన గురించి వచ్చినటువంటి పుస్తకం ఆవిష్కరించాలి నా చేతుల మీద కంటే అది నాకు ఒక గొప్ప అవకాశం, నా అదృష్టంగా భావించి, ఒకసారి అంత అర్హత నాకు ఉందా లేదా అనిపిస్తుంది, కానీ వచ్చిన అవకాశం నాకు ఒక గొప్ప అదృష్టం, భగవంతించినటువంటి అవకాశంగా తీసుకుని ఈ రోజున ఇక్కడ రావటం జరిగింది. రావాలని కూడా అనుకున్నాను. రంగారావు గారు మీరు ఎంత అభిమానం అన్నది అది ఈ రోజున ఈ సందర్భానుసారంగా చెప్పడం కాదు. నా సినీ పరిశ్రమలో నేను ఎంటర్ అయ్యేటువంటి బిగినింగ్ డేస్ నుంచి కూడా నా అభిమాన నటులు ఎవరు అంటే నేను మొట్టమొదటిగా చెప్పేది ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి గారు, అలాగే సహజ నటి కన్నాంబ గారు. వీళ్ళ 3 పేర్లు నేను చెప్తూ ఉంటాను. అండ్ వీళ్ళు ఎంత సహజంగా యాక్ట్ చేస్తారంటే అదొక నటనలా అనిపించదు. ఇది పాతకాలపు నటన లేదా వర్తమానం కాల నటన అలా ఉండదు. వాళ్ళ నటనకి భవిష్యత్తు, వర్తమానం, గతం అంటూ లేనే లేదు. వాళ్ళది ఎప్పుడు ఇది టైమ్లెస్. అలాంటి గొప్ప సహజమైన నటన అలవోగ్గా నటిస్తుంటారు.
నిజం చెప్పాలంటే రంగారావు గారి గురించి నటన చూస్తుంటే ప్రతిరోజు ఆయన నటన చూసి, ఆయన సినిమాలు చూసి, ఆయన వేసిన పాత్రలు చూస్తుంటే మనం ఎంతో నేర్చుకోవచ్చు. అది ఒక ఎన్సైక్లోపీడియా ఆయన. అండ్ ఆయన మీద నాకు అంత అభిమానం కలగటానికి కారణం మా నాన్నగారు. 69-71 మధ్యకాలంలో నేను 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు సినిమా పట్ల, లేకపోతే ఆయన నటన పట్ల ఆయన చాలా ఇష్టం. ఆ నటన పట్ల మక్కువతోటి ఆయన డ్రామాలు అవి వేస్తుండేవారు. సినిమాలో చేయాలని కోరిక, కానీ ధైర్యం చేయలేదు. అది ఆర్థికమైన ఇబ్బందులు కానివ్వండి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇది బంధాలు కానివ్వండి, వీటి నుంచి ఆయన గవుక్కుని రిస్క్ చేసి మెడ్రాస్ వెళ్ళి సినిమాలో ట్రై చేద్దామని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. కానీ ఆ కోరిక అలా ఉండిపోయి ఆయన బాపట్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఏకాంబరేశ్వరరావు అనే ఒక నిర్మాత కె రాఘవ్ గారితో కలిసి 2 సినిమాలు తీశారు ఆ టైంలో. అంటే మొట్టమొదటి సినిమా జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు. ఈ 2 సినిమాల్లోనూ నాన్నగారికి నాన్నకున్న అభిలాషల దృష్ట్యా ఆయనకి అవకాశం ఇచ్చారు, చిన్న పాత్రే. కానీ ఆ నాన్న అదృష్టం ఏంటంటే ఎస్వి రంగారావు గారి కాంబినేషన్లో ఆయన నటించారు. సో ఇంటికి వచ్చి ఆ సెట్స్లో ఏం జరుగుతుంది, రంగారావు గారితో తనకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆయన ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఉంటారు, ఎలా సంభాషిస్తారు, నేను నాన్న చేసి చూపిస్తుంటే, ఎందుకంటే నాన్నకు అంత ఇష్టం ఆయన అంటే. తన అభిమానుడి గురించి చెప్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉండేది, చాలా ఉత్సాహంగా క్యూరియాసిటీతో ఉండేది. ఆ విధంగా నాలో రంగారావు గారి మీద అభిమానం అనే బీజం నాన్నగారు వేశారేమో. అప్పటి నుంచి ఆయన పట్ల చాలా మక్కువ నాకు. ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. ఆ విధంగా నేను ఇంకో మాట చెప్పాలంటే, నేను నటుడిని అవ్వాలి అన్న కోరిక కలిగింది కూడా బహుశా అప్పటి నుంచి అని నేను అనుకుంటాను. అది అలా జరుగుతూ ఉండేది. తర్వాత రంగారావు గారి గురించి చెప్పాల్సి వస్తే, నాన్నగారు చెప్పిన మాటల్లోనే అది నాకు ఒక గుళికలాగా కూడా పనిచేస్తుంది నా నటనకు సంబంధించి. అదే సమయంలో రావు గోపాలరావు గారు జగత్ కిలాడీల్లో నటించడం ప్రారంభించారు. అంటే ఆయన అప్పటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఆయన మొట్టమొదటి సినిమా జగత్ కిలాడీలు. అది కూడా రంగారావు గారి ప్రోద్బలంతో ఆయన ఆ సినిమాలో నటించారు విలన్గా. చేసినప్పుడు నాన్నగారు ఆ సెట్లో ఉన్నారు. అక్కడ రంగారావు గారు నటిస్తున్న రావు గోపాలరావు గారిని చూసి షాట్ అయిపోయిన తర్వాత రావు గోపాలరావు గారు బయటికి రాగానే, ఏమిట్రా ఈ రావు గోపాలరావు డైలాగ్ చెప్పడం, రబ్బర్ సాగదీస్తావేంట్రా, అప్పుడు నవ్వులేట్టుగా కరగర నైబులి అవతల పడేయాలి ఏంటది అన్నారు. అది నాన్నగారు చెప్తుంటే, ఓహో డైలాగులు అన్నవి అంత సహజంగా అలవోకగా అలా వచ్చేయాలే తప్ప దాన్ని పట్టి నాటకీయతోటి ఆర్టిఫిషియల్గా అలా చెప్పకూడదు అన్నమాట అని ఎదుగో నాకు అనిపించింది. అది నాకు ఒక ఈరోజు ఒక గుళికలాగా అనిపిస్తుంది, ఒక మంచి టిప్ లాగా అనిపిస్తుంటుంది నాకు ఆ రోజు చిన్నప్పుడు విన్నట్టు అన్నమాట. అఫ్కోర్స్ తర్వాత ఇందులో రావు గోపాలరావు గారిది ఆయనది ఒక స్టైల్ అయిపోయి ఆయన ఒక మరోవైపు అద్భుతమైన గొప్ప నటుడుగా అనిపించుకున్నారు. అది వేరే స్టైల్ అది. కానీ ఎస్వి రంగారావు గారిది అంత సహజసిద్ధంగా ఉంటుంది. అందుకని ఆయన నటనకి పాత కొత్త అని ఉండదు. ఇట్స్ టైమ్లెస్. చరణ్ కూడా, రామ్ చరణ్ ఈ సినిమాలోకి రావాలి అనుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా రంగారావు గారి గురించి నేను చెప్పేవాడిని, ఆయన సినిమాలు చూపించేవాడిని, కొన్ని వీడియోలు చూపించేవాడిని. అండ్ ఆ రోజుల్లో అంత సహజంగా నటిస్తారా, అంత బాగా నటిస్తారని తనకు కూడా ఆయన మీద గొప్ప అభిమానం ఏర్పడటానికి, ఆయన ఆదర్శంగా తీసుకోవడానికి కూడా దోహదపడింది. ఆ రకంగా నేను మా నాన్నగారి దగ్గర నుంచి, నేను అలాగే మా అబ్బాయి కూడాను రంగారావు గారి దగ్గర నుంచి, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి ఒక స్ఫూర్తి పొందిన వాళ్ళని చెప్పడం చాలా గర్విస్తున్నాను. ఇక ఈ పుస్తకానికి సంబంధించి సంజయ్ కిషోర్ చేసిన ప్రయత్నం నిజంగా అత్యద్భుతం. అది ఆ ఫొటోస్ ఈవేళ కూడా నేను మళ్ళీ ఆ పుస్తకం నాకు గతంలో ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకుని ఈరోజు మళ్ళీ ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంటే కనుక ఎలా సాధించగలిగాడు, ఎలా సంపాదించగలిగాడు, ఎంత ఓపిక ఉంది, ఎంత తపన ఉంది. ఏదో ధనాపేక్ష కోసం, లాభాపేక్ష కోసం, సంపాదన కోసం కాదు, ఒక ఆ కళ మీద ఉన్న తపన, ముఖ్యంగా ఆ రంగారావు గారి మీద ఉన్న తనకు అభిమానం ఆ రకంగా
పుస్తకం తయారై చేసింది. చూస్తుంటే కనుక ఈ ఫొటోస్ అన్నీ ఒక విజువల్ జర్నీ లాగా అనిపించింది. ఒక అద్భుతమైనటువంటి విజువల్ జర్నీ. ఆ రకంగా ఫోటోలన్నీ సేకరించి ఈ రకం పుస్తకంగా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను సంజయ్ కిషోర్ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే గతాన్ని మళ్ళీ అది క్యాప్చర్ చేసి భావితరాలకి అందివ్వడానికి ఇలాంటి పుస్తక రూపంలో దోహదపడుతుంది. కాబట్టి నిజంగా ఇతను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు, అత్యద్భుతం. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అభినందించాలి సంజయ్ కిషోర్ చేసేటువంటి గొప్ప ప్రయత్నానికి. అండ్ అలాగే ఈ సందర్భంగా నాకు గుమ్మడి గారు చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. విన్నాను. ఎస్వి రంగారావు గారు లాంటి వ్యక్తి మన తెలుగు దేశంలో పుట్టడం అన్నది ఆయన దురదృష్టం. అదే హాలీవుడ్లో పుట్టుంటే కనుక ప్రపంచం అంతా కీర్తించబడే గొప్ప నా మహానుభావుడు అయ్యి ఉండేవాడు, అద్భుతమైన నటుడు ఉండేవాడు అని చెప్పారు. కానీ నాకు అనిపిస్తుంది అలాంటి మహానటుడు, గొప్ప నటుడు మన తెలుగువాడిగా పుట్టడం అన్నది అది మనం చేసుకున్న అదృష్టం. అది అంత ఇంత కాదు. అండ్ ఒక చిన్న లోపం ఏంటంటే నాకు చిన్న మిస్ అయింది. నేను ఇంత అభిమానించే నటుడిని, నేను నటుడిని అవ్వాలని ఇన్స్పిరేషన్ పొందినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి రంగారావు గారు. అలాంటి వ్యక్తిని నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను. అలాంటి వ్యక్తితోటి ఒక్కసారి కూడా నేను కలవలేకపోయాను. ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఆయనతో నాకు లేదు అనేది నాకు తీరని కోరిక. అది నిజంగా ఎప్పుడు నా జీవితానికి మిగిలిపోయే లోటు అది. అయితే నా మహానటి సావిత్రి గారితో నా తొలి సినిమా పునాదిరాళ్ళు యాక్ట్ చేయడం అన్నది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇప్పుడే ఆ ఫోటో కూడా చూశాను, గతం గుర్తుకొచ్చి అవన్నీ కూడా మంచి స్మృతులు ఆ రకంగా. అండ్ నిజంగా అది చాలా బాధగా అనిపిస్తుంది. తప్పుడు అలాంటి మహానుభావుడితో ఒక్క ఫోటోగ్రాఫర్ నాకు లేదేనని, సినిమా మొత్తం చేయకపోయినా కనీసం చూసే అవకాశం కూడా లేదే అనిపిస్తుంది. బట్ ఈ సందర్భంగా నాకు నాకు ఈ ఆవిష్కరణ చేసి పుస్తకావిష్కరణ చేసే అవకాశం నాకు ఇవ్వడం అనేది నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. దక్కినటువంటి అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆ మహానుభావుడి గురించి గొప్పగా కీర్తించారు. అలాగే ఆ ప్రయత్నం చేసి మన ముందు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చిన సంజయ్ కిషోర్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడుతూ, అండ్ చిరంజీవి కూడా ఈ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం అందరూ అన్నారు. కానీ నిజంగా అది మీరు చూపించే అభిమానం, మీ అందరికీ నా గురించి 4 మొక్కలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా సంజయ్ కిషోర్ ఈ ప్రయత్నం చాలా బాగుంది. అండ్ మీకు నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ చాలా చక్కగా ఈ సభలో మంచి భోజనం చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే చివర ఒక స్వీట్ ఉంటే బాగుంటుంది. అది నేను రిక్వెస్ట్ చేస్తాను బ్రహ్మానందం గారిని. బ్రహ్మానందం గారు ఎస్వి రంగారావు గారి గురించి చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. రంగారావు గారి డైలాగులు చాలా అలవోక చాలా బాగా చెప్తారు. ఆయన నోటి వెంట ఆ డైలాగులు వినాలని, మిమ్మల్ని మీకు ఆ తీయదనం ఇవ్వాలని ఉంది. నా మాట కాదని నేను అనుకుంటున్నాను, కాదనరని. అండ్ బ్రహ్మానందం ప్లీజ్ కమ్. సో ఆ రంగారావు గారిది కీచకుడి పాత్రలోని ఇది సైరంధ్రిని చూసి ఆయన మాట్లాడుతూ ఆ అమ్మాయిని వలచి ఆ డైలాగ్ గుర్తుంది అనుకుంటా మీకు. సరే, అది ఒకసారి చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందపరచండి. అండ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సంజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అయిపోయింది కదా అనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ జోకులు వేసుకుంటున్నాం. అక్కడ సడన్గా చిరంజీవి గారి ఆదేశానుసారం ఎస్వి రంగారావు గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన వాయిస్ ఎలా ఉంటుందని ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన చెప్పిన డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి అలాగా ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ క్రితం నుంచి నేర్చుకున్న డైలాగులు చెప్పాలని. నేను ఎస్వి రంగారావు గారి డైలాగే అంటున్నాను కాబట్టి మీరు కూడా ఎస్వి రంగారావు అనుకోండి, మీరు తేడా ఉంటే సర్దుకోండి.
అంతేగాని వీడి మొహం వీడి ఐశ్వర్యంగారావు డైలాగ్ ఏంటా అని మీరు అనుకోవద్దు. బాగుండదు, పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి బాగుండదు కదా అని నేను కూడా యాక్సెప్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చిన్న మీకు అర్థమైందో లేదో తెలియదు కానండి, ఓ మోసం జరిగిందండి ఇక్కడ ఈ ఫంక్షన్లో. అక్కడ మీటింగ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. సడన్గా అటు చూస్తే అక్కడ జనం, అక్కడ గొడవ, అక్కడ లైట్లు. మా ఏమండి మనం పట్టించుకోకుండా అటు నుంచి వాళ్ళు మాట్లాడేసుకోవడం అలా అనిపించింది. అది మాయబజార్ లాగా. సరే, చిరంజీవి గారు ఇప్పుడే ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఈశ్వరంగారావు గారు సావిత్రి గారితో, ఇందాక చెప్పాను చూడండి, సావిత్రి గారితో కూతురుగా చేశారు, సైరేంద్రగా చేసినప్పుడు ఆ కామంతో మాట్లాడే ఒక డైలాగ్ ఉంటుందండి. ఏం మాలిని, కించిత్ సర్వాలంకార భూషితమైన నిన్ను చూచిన నా మనసు ఊగి తూగి నీ ముందు మోకర్లు మాలిని. 5 భర్తలకు భార్యలున్నారు, 6వాడిగా నన్ను అంగీకరించలేవా, ఆనందపరచలేవా మాలిని, రా అంటాడు. అది ముందు చాలా బాగా చెప్పే డైలాగ్ అని మనం అనుకుంటాం. ముందు దాని అర్థం తెలియాలి. అది మొత్తం సాంస్క్రిట్. తెలుగే మనకు అంతంత మాత్రం. సాంస్క్రిట్లో డైలాగ్ ఇచ్చి దాని అర్థం తెలియాలి, అర్థానికి తగినట్టు అభినయించాలి. ఈ విషయంలోనే నాకంటే వయసులో చిన్నదైన రోజారమణి గారికి శిరస్సు ఉంచి నమస్కరించాలనిపిస్తుంది. ఆ అమ్మాయికి అప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఎన్నేళ్ళు ఉంటాయండి? 6 years. 6 yearsకి పాటకి లిప్సింక్ ఇవ్వడం, దానికి అర్థం తెలుసుకుని చెప్పడం, ఇందుగలడందు లేడని సందేహం. ఇప్పటికీ పద్యానికి అర్థం తెలియని రోజుల్లో, ఆ రోజుల్లో ఇందాక చెప్తుంది, ఒక పర్వతం లాంటి మనిషి ఎదురుగా నిలబడి ఎక్కడైనా విష్ణు ఎక్కడరా అంటున్నప్పుడు అసలు జనరల్గా భయపడిపోయి కెవ్వుమని కేకబెట్టి ఏడ్ చేసి పరిగెట్టాలి లెక్క ప్రకారం. అటువంటిది ఆయనకు ఎదురుగా నిలబడి అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించింది. ఆమె జన్మ ధన్యం. అది ఆయనతో పాటు నటించడం కాదు, అంతటి డైలాగ్ చెప్పగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడు ఆవిడకి ప్రసాదించినందుకు. అదే ఈశ్వరంగారావు గారు పాండవ వనవాసంలో అవమానం పొందిన తర్వాత వచ్చి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. తను తాను అద్దంలో చూసుకుని, ఏం దురభిమాన దుర్యోధన, ఆ భూమిని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘ గర్జితములై నీ గుండెలను తృప్తినీళ్ళు చేయించున్నవి కదూ. ఆ యుధిష్ఠిర ఉపశమన బోధలు నీ వ్యజిత హృదయమునకు మరణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేలావలిత భరణి పట్టభద్రుడు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, ఏమైనది అఖండ సామ్రాజ్య వైభవము, ఎక్కడనే హంస దొరికా తల్పము, వినిపింపవే సుప్రభాత గీతికలు, ఆక్రోశించినది ఆ కౌంతీలు కాదు. అవమాన సంక్షిప్త హృదయుడు, నీవే అభాగ్యుడు సుయోధన, నీవే అసమర్థుడు సుయోధన, నీకు మరణమే మేలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.